స్తోత్రమయ్యా. ఎస్ లార్డ్. ఆమేన్. మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవము గలవాడా, జీవాధిపతి అయిన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఉదయకాల సమయంలో వాక్యమైన దేవా, ఇంతవరకు పాటల్లోని ఆరాధనలోని మీరు మాకు తోడుగా ఉండి అయా మీరు చూపిన కృపకై నీకు స్తోత్రాలు. శ్రేష్టమైన సమయం ప్రభువా, మీరు మాట్లాడే సమయానికి మేము వచ్చాము. వినే మనస్సు, గ్రహించే హృదయాన్ని మీరు మాకు దయచేయండి ప్రభువా. నీ మాటలు మేము అయా వినడానికి నా ప్రభువా మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాను. మీరే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందా. కొద్ది క్షణాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుందాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే కనుక 1వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం 4 వచనాల వరకు మనం ధ్యానం చేస్తే మొట్టమొదటి విషయము దేని గురించి చెప్పబడిందంటే విశ్వాసం గురించి చెప్పబడింది. అసలు విశ్వాసం అంటే ఏంటి? క్రైస్తవులుగా మనల్ని లోకంలో ఏమని పిలుస్తారు? ఏం చెప్పుకుంటాం మనం? మేము పలానా సంఘ విశ్వాసులం కదా. అంటే క్రైస్తవులకు మరొక పేరు ఏంటి అని మనం ఆలోచన చేస్తే విశ్వాసులము అని చెప్పుకుంటాం. అయితే ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ఇక్కడ అంటున్నాడు కదా, అసలు ఈ విశ్వాసం అనేది ఏంటి, ఎలా ఉండాలి విశ్వాసం అనేది? చాలాసార్లు అనేక మంది భక్తులు చెప్పడం మనం విన్నాం, అనేక మంది ఈ విశ్వాసం గురించి మాట్లాడడం మనం విన్నాం. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే ఈ 11వ అధ్యాయం మొత్తం విశ్వాసుల జాబితాయే ఉంటుంది ఇందులో. అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న విశ్వాసులు వారు ఎలాంటి గొప్ప గొప్ప విశ్వాసాలను కలిగి ఉన్నారు అనే అనేక విషయాలు ఈ అధ్యాయంలో భక్తుడి ద్వారా రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే అసలు విశ్వాసం అనేది ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఈరోజు చాలాసార్లు మనము మన జీవితంలో ఎలాగుంటున్నామంటే, ఎలాంటి విశ్వాసులుగా ఉంటున్నామంటే నేతి బీరకాయ లాంటి విశ్వాసం మంది కదా. నేతి బీరకాయ తెలుసా? కోస్తే ఏమొస్తుంది? నెయ్యి వస్తుందా? రాదా? మీ ఊరిలో నెయ్యి రాదా? నేతి బీరకాయని కోస్తే మీ ఊర్లోనే కాదు, ఏ ఊర్లోని నెయ్యి రాదు కదా. ప్రియులారా, ఆలోచన చేయండి. పేరుకేంటి అది? నేతి బీరకాయ. పేరుకేంటి? దాని పేరేంటి? కానీ కోస్తే ఏం లేదు. అదేంటి? మన జీవితం కూడా చాలాసార్లు మేము విశ్వాసులం, దేవుని నమ్ముకున్న పిల్లలం, దేవుని బిడ్డలం, దేవుని క్రీస్తు విశ్వాసులము, యేసు ప్రభు నమ్ముకున్నామని చెప్తున్నాం. కానీ మన జీవితంలో కూడా ఏముండట్లేదంటే విశ్వాసం అనేది ఉండట్లేదు. పేరుకు మాత్రం విశ్వాసులుగా పిలువబడుతున్నాం. ఏదైనా చిన్న కష్టం వస్తే, ఏదైనా చిన్న శ్రమ వస్తే, లేదంటే లోకంలో ఏదైనా బంధువుల మధ్యలో మనము క్రీస్తు పక్షముగా నిలవబడవలసిన అవసరము ఏదైనా మన జీవితంలో వస్తే మనం ఎలాగుంటున్నాము? విశ్వాసులుగా ఉంటున్నామా? ఆలోచన చేయండి. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఈ విశ్వాసం అనున్నది ఏంటంట? నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము. ఏంటి నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము?
దేన్ని మనం నిరీక్షించే వారముగా ఉండాలి అంటే దేవుడు నీ జీవితంలో ఏ కార్యాన్ని అయితే చెయ్యాలని నువ్వు ఆశపడుతున్నావో, నా జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు అని నువ్వు నిరీక్షించడం. ఇక్కడ నుంచి మీరు వైజాగ్ వెళ్ళాలి, ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. ఏం చేస్తారు? మొట్టమొదటగా ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటారు. నెక్స్ట్ ఏం చేస్తారు? టైం వచ్చినప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తారు. స్టేషన్కి వెళ్ళి ఏం చేస్తారంటే అరగంట ముందే వెళ్ళి ఆ ట్రైన్ కోసం మీరు ఏం చేస్తారు? వెయిట్ చేస్తారు. ఈ వెయిటింగ్ ఉంది చూసారా, ఇది నిరీక్షణ. దేనికోసం మనం నిరీక్షిస్తున్నాము? ట్రైన్ కోసం నిరీక్షిస్తున్నాం. అంటే మనం వెళ్ళవలసిన ఒక గమ్యస్థానం ఒకటి ఉంది. ఈ గమ్యస్థానానికి మనం చేరాలి అంటే మధ్యలో మనకి ఏం కావాలంటే, మనం అనుకున్న వెంటనే వైజాగ్ వెళ్ళిపోతామా? అనుకున్న వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోతామా? వెళ్ళం ప్రియులారా. ఈ మధ్యలో ఉంది చూసారా, ఇదేంటి? నిరీక్షణ, వెయిటింగ్. వెయిట్ చేయాలి. ప్రతిదీ నీ జీవితంలో ఏదైనా ఒక కార్యం జరగాలి అంటే, నీ జీవితంలో దేవుడు ఏదైనా ఒక అద్భుతం చేయాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? వెయిటింగ్ చేయాలి. ఈరోజు మనకి ఏం అలవాటు లేదంటే వెయిట్ చేయడం అనేది అలవాటు ఉండట్లేదు. వెంటనే అయిపోవాలి, జరిగిన వెంటనే. ఎందుకంటే లోకంలో ఏమొచ్చేసినాయి? అన్నీ ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ టీ కదా. ట్రైన్లో మనం వెళ్తున్నప్పుడు ఏం చేస్తారు? పొయ్యి మీద పెడతాడా మన ఎదురుగుండా? ట్రైన్లో పొయ్యి వెలిగిస్తాడా? నో. కొన్ని వేడి నీళ్ళు తెచ్చి ఆ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి ఇలా అనగానే టీ రెడీ, ఇలా అనగానే కాఫీ రెడీ. ఇవన్నీ మనకు అలవాటు అయిపోయి భక్తిలో కూడా మనం ఏమనుకుంటున్నామంటే ఇన్స్టెంట్గా జరిగిపోవాలి, అంతే. అనుకున్న వెంటనే జరిగిపోవాలి, అనుకున్న వెంటనే దేవుడు కార్యం చేసేయాలి. ప్రియులారా, ఆలోచన చేయండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. వెయిట్ చేయాలి. దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలా? వెయిట్ చేయాలి. దేవుడు నీ అప్పులు తీర్చాలా? దేవుడు నీకు రోగం తొలగించాలా? దేవుడు నీ జీవితంలో ఒక ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, ఎలాంటి విషయంలో, నీ కుటుంబ పరిస్థితుల్లో ఏదైనా ఒక కార్యం చేయాలి అంటే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో వెయిట్ చేయడం నేర్చుకోవాలి, నిరీక్షించాలి. అదే విశ్వాసం. నా జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. నేను ఆధారపడవలసింది మనుషుల మీద కాదు. ఈ వెయిటింగ్లో నువ్వు ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఎవరి మీద ఆధారపడడం నేర్చుకోవాలి? దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. చూడండి, చాలాసార్లు కొంతమంది ఉద్యోగస్తులు మాటలు నేను విన్నప్పుడు వాళ్ళు అంటారు, ఈ ఉద్యోగం నాకు చాలా కష్టపడితే వచ్చిందండి అంటారు. కష్టపడితే వచ్చిన దాని ఆ ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు అది ఎంత ఏమంటారండి దాన్ని, ఎంత విలువైందో దాని విలువ వాళ్ళకి తెలుస్తుంది. అవునా కదా? కానీ మనం కష్టపడకుండా వచ్చింది అనుకోండి, దాని విలువ ఏమన్నా మనకు తెలుస్తుందా? విలువ తెలియదు. ప్రియులారా, ఆలోచించండి. నీ జీవితంలో ఒక విషయం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఏదైనా ఒక విషయం కొరకు నువ్వు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు, ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసగా నీవు నేను చేయవలసింది ఏంటో తెలుసా? దేవుని మీద ఆధారపడడం మనం నేర్చుకోవాలి. ఏం చేయాలి? మొట్టమొదటిగా విశ్వాసం అంటే ఏంటి అంటే దేవుని మీద ఆధారపడడం. దేవుడు నా జీవితంలో చేయగలడు, దేవుడు నా జీవితంలో ఈ అద్భుతం చేస్తాడు, దేవుడు నా జీవితంలో ఈ ఆశ్చర్యకార్యం చేస్తాడు. మనుషులందరూ నన్ను తృణీకరించిన, మనుషులందరూ నన్ను అసహ్యించుకున్న, మనుషులందరూ ఇది నీ జీవితంలో జరగదు అని అనుకున్నా, నా దేవుడు నా జీవితంలో చేయగలడు అనే నిరీక్షణ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏ నిరీక్షణ ఉండాలి? నా జీవితంలో దేవుడు చేయగలడు అనే నిరీక్షణ. అదే విశ్వాసం అంట. దేవుని వాక్యం అంది, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును. ఇంకోటి ఏమంటున్నాడో తెలుసా? అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి అంటే నీకు కనబడవవి కానీ ఉంటాయి. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుని కార్యాలు ఎలాగుంటాయో తెలుసా? కొన్నిసార్లు దేవుని కార్యాలు మన కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావంట. దేవుని కార్యాలు కొన్నిసార్లు ఎలాగుంటాయి? మన కంటికి కనబడవు. నిజమే ప్రియులారా, చాలాసార్లు అనుకుంటాం, నేను ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోవాలండి, నేను ఎప్పుడో చనిపోవాలండి, పలానా రోగం వచ్చినప్పుడే నేను చనిపోవాలి, పలానా యాక్సిడెంట్లోనే నేను చనిపోవాలి, నా చిన్నప్పుడే నేను చనిపోవాలి, నాకు పలానా రోగం వచ్చింది అప్పుడే నేను చనిపోవాలి. కానీ ఎంతవరకు ఉన్నానంటే దేవుని కృప. నిజమే, కొన్నిసార్లు మన జీవితంలో దేవుని కార్యములు కంటికి కనబడవు, చెవుకి వినబడవు, హృదయానికి గోచరం కావు. చూడండి ప్రియులారా, ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉన్నాము అంటే ప్రతి ఒక్కరి పట్ల దేవుని ప్రణాళిక ఉంది.
ప్రతి ఒక్కరి పట్ల ఏముంది? నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే ఊరికనే నువ్వు రాలా. ఆదివారం చక్కగా చికెన్ వండుకొని మటన్ వండుకొని ఇంట్లో కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా. దేవుని సన్నిధికి ఎందుకు వచ్చాము? దేవుని ప్రణాళిక ఉంది నీ పట్ల నా పట్ల. హల్లెలూయా. ఏముంది? వారానికి ఒక్కరోజు సెలవు, హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు కదా. కాదు ప్రియులారా, ప్రతి ఒక్కరి పట్ల దేవుని ప్రణాళిక ఉంది. ప్రతి ఒక్కరి పట్ల దేవుని చిత్తం ఏదో ఉంది. మన పట్ల దేవుని ప్రణాళిక నెరవేరాలి అంటే, మన పట్ల దేవుని చిత్తం నెరవేరాలి అంటే మనం ఏం చేయాలంటే విశ్వాసంతో ఆయన సన్నిధిలో నిరీక్షించాలి. ఏం చేయాలండి? విశ్వాసముతో ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి అంటే నిరీక్షించే వారంగా ఉండాలి. అంటున్నాడు కదా, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. చూడండి, ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి, జాగ్రత్తగా చదవండి. చదివితే ప్రభు చిత్తమైతే ఈ అధ్యాయాన్ని కొన్ని వారాలు నేను వచ్చినప్పుడల్లా మనం ఒక్కొక్క భక్తుని కోసం మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ అంటున్నాడు అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. అంటే కొన్నిసార్లు కనబడవు. అదృశ్యం అంటే ఏంటి? కనబడేదా, కనబడిందా? అదృశ్యం అంటే ఏంటి చెప్పాలి. వర్షం ఎప్పుడు వస్తుంది? వాక్యం మీద దృష్టి ఉంచాలి. అదృశ్యము అంటే కనబడనిది, దృశ్యము అంటే కనబడేది. ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు అంట విశ్వాసం. కొన్నిసార్లు చూడండి, ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్తాను. అబ్రహాము శారమ్మకి పిల్లలు లేని టైంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. అప్పుడు అబ్రహాం ఏమనుకోవాలి? దేవుణ్ణి ఎలా చూడాలి? దేవుణ్ణి ఒక పిచ్చోళ్ళ చూడాలి. ప్రభువా నీకు ఏమైనా పిచ్చా? నా సంతానాన్ని ఆశీర్వదిస్తానంటావేంటి నువ్వు? ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే అదృశ్యమైనవి ఉన్నవి అనటానికి రుజువు విశ్వాసం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, ఆలోచన చేయండి. 3వ వచనంలో అంటున్నాడు కదా, దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఇప్పుడు మనకి చాలా కనబడుతున్నాయి ఇవన్నీ అంటున్నాడు కదా. అక్కడ ఏమంటున్నాడండి? దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు. ఇప్పుడు ఈ సృష్టి అంతా ఎలా నిర్మాణమైంది? దేవుని వాక్యము వలన నిర్మాణమైంది. అంటే దేవుని వాక్యం వలన నిర్మాణం అవడం అంటే అర్థం ఏంటి చెప్పాలి? దేవుని వాక్యం వలన నిర్మాణమైందంటే అర్థం ఏంటి? ఆయన మాట ద్వారా దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు. అవునా కదా? ఆకాశం కలుగునుగాక, ఆదికాండం 1వ అధ్యాయం మనం చదువుకుంటే అక్కడ అంటాడు కదా, భూమి కలుగునుగాక, ఆకాశం కలుగునుగాక, సూర్యచంద్రులు కలుగునుగాక. ఈ సమస్తము ఎలాగా సృష్టించబడింది, ఎలాగ నిర్మాణమైంది అంటే ఆయన మాట ద్వారా ఈ సృష్టి నిర్మాణమైంది. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు. దేవుని వాక్యము వలన నిర్మాణమైనదనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలోచన చేయండి. మీరు చూస్తున్నది దేని ద్వారా కనబడలేదు? దృశ్యమైనవన్నీ కూడా దేని ద్వారా నిర్మాణం అవ్వలేదంట? కనబడే పదార్థములచే నిర్మాణం అవ్వలేదు. అంటే ఈ భూమి మీద కనబడేవన్నీ కేవలము దేని ద్వారా నిర్మాణమైనవి? దేవుని మాట వలన మాత్రమే నిర్మాణమైనవి. ప్రియులారా, ఇప్పుడు మనం ఆలోచన చేస్తే అక్కడ అంటున్నాడు కదా, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. ఇక్కడ మనకి 2 అన్నదమ్ములు మనకి కనిపిస్తారు. అమ్మ ఎదరకు జరగండి, మీరు అందరూ కొంచెం ఎదరకు జరగండి. జరగాలి, బాగా ఎదరకు జరగాలి. వెనకాల వాటర్ వస్తున్నాయి. కంగారు పడకండి. ఆ బయట ఏదైనా అడ్డు పెడితే బాగుంది, మొత్తం లోపలికి వచ్చేస్తుంది. బయట అడ్డు పెట్టండి, ఏదైనా ఒక క్లాత్ లాంటిది ఏదైనా బయట అడ్డు పెట్టండి, మొత్తం లోపలికి వచ్చేస్తుంది.
ఇంకా ఎదురు జరుగుకోండి. ఓకే ఓకే, సరే సరే, కూర్చోండి, అందరూ విందాం, వాక్యం విందాం. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే అంటున్నాడు కదా, 4వ వచనంలో అంటున్నాడు, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతన్ని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మనకి ఇద్దరు అన్నదమ్ములు కనిపిస్తున్నారు. ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎవరంటే సృష్టిలో మొట్టమొదటి అన్నదమ్ములు. ఎవరు ఈ ఇద్దరు అన్నదమ్ములు? సృష్టిలో మొట్టమొదటి అన్నదమ్ములు. ప్రియులారా చూడండి, ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయం తీసుంచుకోండి. ఆదికాండము 4వ అధ్యాయంలో ఈ అన్నదమ్ములు మనకి కనిపిస్తారు. ఈ ఇద్దరు పేర్లు ఏంటి అంటే కయీను, హేబేలు. ఈ ఇద్దరు కూడా దేవునికి ఏం తీసుకొచ్చారు అంటే బలి అర్పణ తీసుకొచ్చారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కయీను అనే మాటకి అర్థం ఏంటి అంటే పొందుట లేదా సంపాద్యము. చూడండి, ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం నుంచి మనం చదివితే 1వ వచనం నుంచి, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానని. చాలండి ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే కయీను అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? పొందుట లేదా సంపాద్యము. ఆమె తన కొడుక్కి ఏమని పేరు పెట్టుకుంది? నేను యెహోవా వలన ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. ఏం సంపాదించుకుందంటే ఈమె దేవుని వలన ఈమె ఏమి సంపాదించుకుంది అంటే ఒక మనుష్యుని సంపాదించుకుందంట. ఒక మనుష్యుని సంపాదించుకొని ఆ వ్యక్తికి ఏమని పేరు పెట్టింది? కయీను అని పేరు పెట్టింది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. చూడండి, ఇక్కడ ఒకళ్ళు ఒక డ్యూటీ చేస్తున్నారు, ఇంకొకరు ఇంకొక డ్యూటీ చేస్తున్నారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇప్పుడు ఈ ఇద్దరు అన్నదమ్ములు ఏం చేశారంటే వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవునికి అర్పణ తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు? అర్పణ తీసుకొచ్చాడు. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే గనక ఇద్దరూ అర్పణ తెచ్చారు. ఒకళ్ళే తెచ్చారా? ఇద్దరూ తెచ్చారు. అయితే ఈ ఇద్దరు తెచ్చిన ఈ 2 అర్పణలలో దేవుడు ఒక అర్పణ స్వీకరించాడు. ఏం చేశాడు? దేవుడు ఒక అర్పణనే స్వీకరించాడు. ఒక వ్యక్తి తెచ్చిన దాన్నే దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకు దేవుడు అలా ఇష్టపడ్డాడు అని మనం ఆలోచన చేస్తే ఇద్దరూ తీసుకొచ్చారు కదా, అంటే దేవుడు ఏమైనా అన్యాయస్తుడా? లేకపోతే ఎందుకు మరి దేవుడు ఒక అర్పణే అంగీకరించాడని మనం ఆలోచన చేస్తే అక్కడ మనం చదివితే హేబేలు ఏం చేశాడు? కయీను ఏం చేశాడు? కయీను అర్పణ తీసుకొచ్చాడు. తన పంట పొలములో కొంత కయీను అర్పణ తీసుకొచ్చాడు. హేబేలు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న వాటిలో మందలో తొలుచూలును తీసుకొచ్చాడంట. ఒక మాటలో చెప్పాలంటే క్రొవ్విన వాటిని తీసుకొచ్చాడంట. మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే తన దగ్గర ది బెస్ట్ ఏది ఉందో అది తీసుకొచ్చాడు. అర్థమవుతుందా? ఇద్దరూ తీసుకొచ్చారు అర్పణ. కానీ హేబేలు ఏం చేశాడు? తన దగ్గర ఉన్న వాటిలో మంచివి, శ్రేష్టమైంది. మనం ఏం చేస్తాం? మనమైతే ఏం చేస్తాం? ఎవరికైనా ఏదైనా పెట్టాలంటే ఏం చేస్తాం? మంచి మనం ఉంచుకుంటాం. పుచ్చిపోని, కుళ్ళిపోని, త్వరగా పోయేవి అన్నీ ఎవరో ఒకరికి ఇవ్వడానికి చూస్తాం కదా. మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తి ఎవరు? కయీను. హేబేలు ఏం చేశాడో తెలుసా? తన దగ్గర ఉన్న వాటిలో శ్రేష్టమైనవి దేవునికి తీసుకొచ్చాడంట. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుడు ఏం చూస్తాడంటే ఏ హృదయంతో తెచ్చావో అది చూస్తాడు దేవుడు. తన హృదయంలో ఏమనుకున్నాడో తెలుసా?
కయ్యను అయితే ఏమనుకున్నాడంటే ఏదో ఒకటి ఇచ్చేస్తే వదిలిపోద్ది అంతే కదా. కానీ హేబేలు అనుకున్నాడు, నో నో నో, నా ప్రభువుకు నేను శ్రేష్టమైంది ఇవ్వాలి, నా ప్రభువుకి నా దగ్గర ఉన్న వాటిలో ది బెస్ట్ ఇవ్వాలి, నా దగ్గర ఉన్న వాటిలో గొప్పవి నా ప్రభువుకి ఇవ్వాలి, నా దగ్గర ఉన్న వాటిలో మంచివి నా ప్రభువుకి ఇవ్వాలని చెప్పి హేబేలు ఆలోచించాడు. కానీ కయ్యను అలా ఆలోచించలేదు. ఏదో ఒకటి పట్టుకెళ్ళి దేవుడికి ఇచ్చేస్తే ఓ పని అయిపోద్ది అనుకున్నాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఏ మనసుతో తెచ్చావో దేవుడు నీ మనస్సును చూస్తాడు. ఏం చూస్తాడు దేవుడు? ఎలాంటి అర్పణ నువ్వు తీసుకొచ్చావో, ఏ మనసుతో నువ్వు దేవునికి తీసుకొచ్చావో, దేవునికి తీసుకొచ్చేటప్పుడు కానీ, ఎవరికైనా మన పొరుగు వారికి ఇచ్చేటప్పుడు కానీ మనము శ్రేష్టమైంది ఇచ్చేవారంగా మనం ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? శ్రేష్టమైంది, మంచిది. హేబేలు ఏం చేశాడంట? తన దగ్గర ఉన్న వాటిలో తొలిచూలు శ్రేష్టమైంది, మంచిది తీసుకొచ్చాడు దేవునికి. కానీ కయ్యను అలా తీసుకురాలా, ఏదోటి ఇచ్చేస్తే వదిలిపోద్ది అనుకున్నాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. మనము కూడా దేవునికి ఇచ్చే విషయంలో ఎలాంటిది మనం ఇవ్వగలుగుతున్నాము? ఒకవేళ దేవునికే కాదు సుమా, బయట ఎవరికైనా మనం ఇచ్చేటప్పుడు ఇచ్చే విషయంలో ఎలాంటిది శ్రేష్టమైంది మనం ఇవ్వగలుగుతున్నామా? లేకపోతే మనం ఏం చేస్తామంటే మంచిది శ్రేష్టమైంది మనం ఉంచుకొని మనకు పనికిరానివన్నీ అవతల వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడతాం. అలా ఎప్పుడు కూడా మనము చేసేవారంగా మనం ఉండకూడదు. ఇక్కడ అంటున్నాడు కదా, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివితే, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనం, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఇక్కడ అన్నాడు భక్తిహీనుల అర్పించు అర్పణ యెహోవాకు ఏంటంట? హేయము. ఎవరు ఈ భక్తిహీనులు అంటే ఏదో ఒకటి ఇచ్చేస్తే సరిపోద్ది అనుకునేవాడు. ఇప్పుడు ఇక్కడ ఈ అన్నదమ్ములు ఇద్దరిలో కయీనేమో ఎలాగున్నాడంటే భక్తిహీనుడిగా ఉన్నాడు, ఏదోటి ఇస్తే అయిపోద్ది. కానీ హేబేలు భక్తితో తన హృదయంలో భక్తిని నింపుకొని, తన హృదయంలో విశ్వాసము నింపుకొని ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే విశ్వాసంతో నా ప్రభువుకు నేను ఇవ్వాలి అనే ఒక మంచి మనసుతో హేబేలు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి. మనము ఏ మనసుతో దేవునికి తీసుకొస్తున్నామో ఆలోచన చేయాలి. ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే, కయీనును అతని అర్పణను, చూడండి, కయీను అతన్ని అర్పణను ఎవరు లక్ష్య పెట్టలేదంట? దేవుడు లక్ష్య పెట్టలేదు. ఎవరు లక్ష్య పెట్టలేదు? దేవుడు ఎవరి అర్పణ లక్ష్య పెట్టాడంటే హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు. ఎందుకంటే హేబేలు ఏ మనసుతో ఇచ్చాడో, హేబేలు మనస్సును చూచిన దేవుడు హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు. ఇప్పుడు కయీను అర్పణ దేవుడు ఏం చేయలేదు? లక్ష్య పెట్టలేదు. నెక్స్ట్, కాబట్టి ఇప్పుడు కయీనుకి ఏమొచ్చింది? మిక్కిలి కోపం వచ్చింది. ప్రియులారా, ఆలోచన చేయండి. అసలు కయీను ఏం చేయాలంటే ఆలోచన చేయాలి. దేవుడు నా అర్పణ ఎందుకు లక్ష్య పెట్టలేదని ఆలోచన చేయవలసిన కయీనుకి ఏమొచ్చిందంట? కోపం వచ్చేసిందంట. ఈరోజు మన జీవితంలో మనం ఆలోచన చేస్తే ఇంకా ఇలా ఎదురుగా జరిగిపోయి మరో మనసు రాలేదు. ఇంకా అంటున్నాడు, నేనేమైనా నా తమ్ముడికి కావలున్నా, కాపలాదారున్నా, నేనేమైనా సెక్యూరిటీనా నా తమ్ముడికి అని అడుగుతున్నాడు దేవుణ్ణి. ఎంత భయంకరమైన మనసు కయీను మనసు. ఆలోచన చేయండి ప్రియులారా, ఆలోచన చేయండి. చూడండి, దేవునితో సమాధాన పడట్లేదు కయీను, దేవునితో సమాధాన పడట్లేదు. చూడండి, అందుకే కయీను కోసం దేవుడు ఎలాంటి సాక్ష్యం ఇచ్చాడో తెలుసా? 1 యోహాను 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివితే, 1 అధ్యాయము యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివితే, చాలండి. కయీను కోసం దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? మనము కయీను వలె ఉండొద్దు. వాడు ఏ సంబంధి అంట? దుష్టుడి సంబంధి. వాడి స్వభావము, వాడి విధానము ఇదంతా ఎవరిలోంచి వచ్చిందంటే దుష్టులోంచి వచ్చింది వాడికి. కాబట్టి ప్రియులారా, ఆలోచించేయండి. మనం ఎవరి వలె ఉండకూడదు?
కయీను వలె మనం ఉండకూడదు. కయీను వలె మనం ఉండకూడదు. కష్టం అనుభవించవలసి వచ్చినా సరే, బాధ అనుభవించవలసి వచ్చినా సరే, ప్రభువు కోసము నింద అనుభవించవలసి వచ్చినా సరే, మనం ఏం చేయాలో తెలుసా? హేబేలు వలె మనం బ్రతికే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎవరి వలె మనం బ్రతకాలి? హేబేలు వలె. అందుకే హేబేలు నీతిమంతుడు జాబితాలో ఉన్నాడు. హేబేలు రక్తము నీతిమంతుని రక్తమని ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. మనము హేబేలు వలె మనము బ్రతికే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కయీను కోసం ఎంత చెడ్డ సాక్ష్యమో చూడండి. కయీను ఏ సంబంధం అంటవాడు? ఎవరి దుష్టుడు? సాతాన్, అపవాది సంబంధి కయీను. కానీ నీవు నేను ఈరోజు కయీను వలె మనం ఉండకూడదు. దేవుని సంబంధుల వలె మనం ఉండాలి. హేబేలు వలె మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవునితో మాట్లాడే విధానం. నేను ఏమైనా నా తమ్ముడికి కావలివాడినా అంటున్నాడు. చేసిన తప్పును మనం ఎప్పుడు కూడా కప్పిపుచ్చుకునే వారముగా ఉండకూడదు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివితే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 26వ వచనం. చూడండి, మరుగైంది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైంది ఏది కూడా తెలియబడకపోదు. మరుగ్గా చేసాను అనుకున్నాడు కయీను, రహస్యంగా చేశాను అనుకున్నాడు కయీను. కానీ దేవుని దృష్టికి దాయగలమా? కొన్నిసార్లు సేవకుని దృష్టికి దాయగలమేమో. పాస్టర్ గారికి తెలియకుండా మనం ఏదైనా చేసేయగలమేమో. మన ఇంట్లో ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు, ఒక ఫంక్షన్ జరుగుతున్నప్పుడు పాస్టర్ గారికి తెలియకుండా ఏదైనా రహస్యంగా చేసేచ్చామో, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని. కానీ దేవునికి మరుగైంది ఏదైనా ఉందంటారా? ఏది లేదు. చాలామంది రహస్యంగా ముహూర్తాలు ఎట్టించడం, చాలామంది శకునాలు చూడడం, ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుంటాం? పాస్టర్ గారు ఈ డేటే కావాలండి పెళ్ళి మాకంటారు చాలామంది కదా. ఇవన్నీ మనం అనుకుంటాం పాస్టర్ గారికి తెలియదులే అనుకుంటాం. కానీ రహస్యమైంది ఏది కూడా బయలుపరచబడకపోదు. కయీను అనుకున్నాడు, నా తమ్ముని రహస్యంగా చంపేశాను అనుకున్నాడు ప్రియులారా. కానీ దేవుడికి మరుగైంది ఏది కూడా లేదు. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 69వ సంకీర్తన 5వ వచనంలో అంటున్నాడు, కీర్తన 69:5, దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కాదు. కనీసం కయీను, ప్రభువా నేను బుద్ధిహీనుడిగా ప్రవర్తించాను, తప్పు చేసేసాను, అపరాధం చేశాను, దయతో నన్ను క్షమించు అని చెప్పి అప్పుడైనా సరే తన అపరాధాన్ని ఒప్పుకోకుండా ఏం చేశాడంటే బుద్ధిహీనుడిగా ప్రవర్తించాడు కయీను. చివరికి శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఈరోజు మనం అలాగ ఉండకూడదు. కయీను వలె దుష్ట సంబంధులుగా, దుష్టుని సంబంధులుగా, కోపముతో ముఖాన్ని మార్చుకునే వారముగా మనం ఉండకూడదు. ముఖాన్ని చిన్నబుచ్చుకునే వారంగా మనం ఉండకూడదు. ఏదైనా సరే దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టే వారంగా ఉండాలి. అదే కీర్తనలు 139వ సంకీర్తన 15వ వచనాన్ని మనం చదివితే, కీర్తనలు 139:15. చాలు ప్రియులరా అంటున్నాడు కదా అక్కడ. దావీదు ఏమంటున్నాడండి? నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. దావీదు అన్నాడు, ప్రభువా నాకు ఎన్ని ఎముకలు ఉన్నాయో నాకు తెలియదు. మీకు ఎన్ని ఎముకలు ఉన్నాయో మీరు చెప్పగలరా? ఎవరికి తెలుసు? ఒక మనిషికి ఎన్ని ఎముకలు ఉంటాయో డాక్టర్కి తెలుస్తుంది. ఎందుకు అంటే వాళ్ళన్నీ రీసెర్చ్లు చేస్తారు కాబట్టి. కానీ దానికంటే ముందు నిన్ను నన్ను సృష్టించిన మన దేవునికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము కొన్ని దేవునికి తెలియదు అనుకుంటున్నాం, కొన్ని సేవకునికి తెలియదు అనుకుంటున్నాం ప్రియులారా. కానీ దేవునికి మరుగైంది ఏది కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు కయీనుని ప్రశ్న వేస్తున్నప్పుడు కయీను ఏం చేయాలి? ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. కానీ ఒప్పుకోకుండా ఏం చేశాడు? కప్పుకున్నాడు. ఎప్పుడైతే ఒప్పుకోకుండా కప్పుకోవడానికి ఇష్టపడ్డాడో ఇప్పుడు కయీను ఎవరి సంబంధం అయిపోయాడో తెలుసా? దుష్టుని సంబంధం అయిపోయాడు. ఎంత భయంకరమైన సాక్ష్యము, ఎంత భయంకరమైన సాక్ష్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదివితే,
ఆ, 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 ఆ. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 12:24 ఏమంటున్నాడంటే, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఇప్పుడు మనం ఏ రక్తం దగ్గరకు వచ్చాము అంటే, పాత నిబంధనలో నీతిమంతుడైనటువంటి హేబేలు రక్తం చిందించబడింది. దానికంటే మరి శ్రేష్టమైంది, దానికంటే మరీ శ్రేష్టమైన రక్తము ఏ రక్తము అంటే, మనందరి కోసం ఒక రక్తం చిందించబడింది కదా, అదే ఏ రక్తము? యేసు రక్తం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు గ్రూప్లో పెట్టిన డైలీ ప్రామిస్ ఎంతమంది చదివారు? ఎస్. ఏంటది? యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను ఏం చేస్తుందంటండి? పవిత్రులుగా చేస్తుంది. ఈ లోకంలో ఒక వ్యక్తిని పవిత్రంగా చేసేది ఏదైనా ఉంది అంటే అది ఒకే ఒకటి, ఏంటో తెలుసా? యేసు రక్తం మాత్రమే. హల్లెలూయా. ఈ యేసు రక్తం పేరు చెప్తే ఎవరికి భయము? సాతానుకు కూడా భయమే. చూడండి, కొన్నిసార్లు దురాత్మ పట్టణాల దగ్గరికి వెళ్ళి, దెయ్యాల పట్టణాల దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే వాళ్ళ కొరకు విడుదల ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, యేసు రక్తమే జయము, లేకపోతే యేసు రక్తం అని మాట ఎత్తండి బాబోయ్ మాకొద్దు, మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి అంటారు. ప్రియులారా, యేసయ్య రక్తములో అంత శక్తి ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి మీకు ఎప్పుడైనా భయం వేస్తున్నప్పుడు, మీకు ఏదైనా కలవరాలు వస్తున్నప్పుడు దేన్ని తలుచుకోవాలంటే యేసయ్య రక్తాన్ని మనం తలుచుకోవాలి. హేబేలు కంటే శ్రేష్టమైన రక్తం యేసు రక్తం. ఈ రక్తము నిన్నేం చేస్తుందంటే ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేస్తుంది. ఏం చేస్తుంది? ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ఈ యేసయ్య రక్తము పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు మనము ఈ రక్తపు కోటలో నివసించే వారముగా, ఈ రక్తపు కోటలో మనల్ని మనం భద్రము చేసుకునే వారముగా మనం ఉంటూ మన ఆత్మీయ యాత్రలో మనము ముందుకు సాగాలి. చెప్పండి ప్రియులారా, నేను ముగిస్తాను. విశ్వాసం అన్నదేంటి? నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమై ఉండటకు రుజువురైనది. ఈ విశ్వాసుల జాబితాలో మనకి ఇద్దరు అన్నదమ్ముల కోసం మనం ఈరోజు నేర్చుకున్నాం, కయీను, హేబేలు. కయీను ఏం చేశాడు? ఏదో తేవాలి కాబట్టి తీసుకొచ్చాడు. కానీ హేబేలు ఏం చేశాడు? తన దగ్గర ఉన్న వాటిలో శ్రేష్టమైంది దేవునికి తీసుకొచ్చాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చూశాడంటే ఏ మనసుతో తీసుకొచ్చాడో అది దేవుడు చూశాడు. ఎప్పుడైతే ఆ మనసును చూసిన దేవుడు హేబేలు యొక్క బలిని దేవుడు అంగీకరించాడు, కయీను యొక్క బలిని దేవుడు లక్ష్య పెట్టలేదు. ఈరోజు నీవు నేను కూడా నిన్ను నన్ను లక్ష్య పెట్టాలి అంటే ఏ మనసుతో మనం చేస్తాం అనేది దేవుడు నీ హృదయ స్థితిని ఆయన ఎరిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ కొన్నిసార్లు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వకపోతే, నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వకపోతే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీకు దేవునికి మధ్యలో ఏదైనా ఉందేమో అని ఆలోచన చేసి ప్రార్థన చేయాలి. అది సరి చేసుకోవాలి. అంతేకాని దేవుడి మీద కోపగించుకునే వారంగా మనం ఉండకూడదు. దేవుడి మీద మనం సనిగే వారంగా, గొనిగే వారంగా, మన ముఖాన్ని చిన్నబుచ్చుకునే వారంగా మనం ఉండకూడదు. ఏం చేయాలి? నీ ప్రార్థనకు ఆలస్యం అవుతున్నప్పుడు నువ్వేం చేయాలి? సరి చేసుకోవాలి. ప్రభువా, ఇంకా నీకు ఆయాస్కరమైన బ్రతుకు నాలో ఉందేమో, ఇంకా నీకు ఆయాస్కరమైన జీవితం నాలో ఉందేమో, ఇంకా నేను నిన్ను ఎక్కడైనా నీ గాయాన్ని రేపుతున్నానేమో అని చెప్పి మనం ఏం చేయాలంటే సరి చేసుకునే వారంగా ఉండాలి. అలాగే దేవునిని మనము ఏం చేయాలండి? బ్రతిమలాడే వారంగా ఉండాలి. మోషే ఎలాగైతే దేవుని సన్నిధిలో బ్రతిమలాడాడో అలాగా మనము బ్రతిమలాడే వారంగా ఉండి ధైర్యంగా ఆయన కృపాసనం యొద్దకు మనం రావాలి. ఎలా రావాలి? ధైర్యంగా ఆయన కృపాసనం యొద్దకు మనము వచ్చే వారముగా ఉండాలి. రెండోది, కయీను ఎక్కడున్నావు అన్నప్పుడు తిరుగుబాటు చేసిన కయీను వలె మనం ఉండకూడదు. ఒకవేళ ఏదైనా తప్పు చేసిన దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని ఆయన పరిశుద్ధ బలలో మనం పాలు పంపులు పొందే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైన రక్తము యేసు రక్తము మనల్ని ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రం చేస్తుంది. ఇప్పుడు ఆయన పరిశుద్ధ బలలో పాలు పంపులు పొందే మనము ఒకవేళ ఆయన గాయాన్ని ఎక్కడైనా మనం రేపుతున్నామేమో, ఆయన గాయాన్ని ఎక్కడైనా మనం ఆయనని మనం ఎక్కడైనా ఆయాస పెడుతున్నామేమో, ఎక్కడైనా దుఃఖ పెడుతున్నామేమో, మనల్ని మనము కయీను లాంటి సాక్ష్యం మనం పొందుకోకూడదు. కయీను కోసం ఏమని సాక్ష్యం ఇచ్చాడు దేవుడు? దుష్ట సంబంధి,
కానీ హేబేలు కోసం, నీతిమంతుడైన హేబేలు, ఈరోజు కయీను వలె నువ్వు ఉంటావా? హేబేలు వలె నువ్వు ఉంటావా? కయీను పొందుకున్న సాక్ష్యాన్ని నువ్వు పొందుకుంటావా? లేకపోతే హేబేలు పొందుకున్న సాక్ష్యాన్ని నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకుంటావా? ఆలోచన చేయి. ఒకవేళ కయీను లాంటి స్వభావం నీలో ఏమైనా ఉంటే, కయీను లాంటి జీవితం ఏదైనా నీలో ఉంటే, ఈరోజు నువ్వు విడిచిపెట్టి హేబేలు వలె మనము మార్చబడదాం. యేసయ్య స్వరూపములో మనం మార్చబడదాం. ఆయన పరిశుద్ధ బలలో పాలు పంపులు పొందే వారముగా మనం ఉందాం. ఎక్కడ వరకు అక్కడే మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వాధికారమైన మా తండ్రి, మా నిరంతర స్తోత్రార్హుని ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, అయ్యా విశ్వాసం అంటే ఏంటో అయ్యా నీ సన్నిధిలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు మీరు మా ముందు ఉంచారు ప్రభువా. అయ్యా దేవా నీకు స్తోత్రాలు. కయీను హేబేలు అయ్యా ఎవరి వలె మేము ఉండాలో, ఎవరి వలె మేము ఉండకూడదో అనేక విషయాలు మీరు మాకు తెలియచేశారు. నిజమే, కొన్నిసార్లు ప్రతి విషయానికి నీ మీద కోపపడేవారముగా, కొన్నిసార్లు ప్రతి విషయానికి నీ మీద ప్రభువా మేము అలిగేవారముగా, ముఖాన్ని చిన్నబుచ్చుకునేవారముగా మేము ఉంటున్నాం ప్రభువా. మోషే వలె మేము బ్రతిమలాడాలి ప్రభువా నిన్ను. ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేస్తానని అన్నప్పుడు మోషే ఎలాగైతే నిన్ను బ్రతిమలాడాడో అలాంటి బ్రతిమలాడే వారముగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. హేబేలు వలె నీతిమంతులుగా మేము ఉండాలి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రభువా నీ కొరకు చనిపోవలసిన పరిస్థితులు మాకు ఎదురైనా ప్రభువా ఈ అంత్యకాలంలో నా ప్రభువా ఈ అపాయకరమైన సంగతులు మా జీవితంలో జరుగుతున్నప్పుడు ప్రభువా హేబేలు వలె నీతిమంతుడిగా మేము ఈ లోకాల్లో చనిపోవడానికైనా మేము సిద్ధపడాలి. కానీ ప్రభువా అయ్యా కయీను లాంటి స్వభావం మాకొద్దు ప్రభువా. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ బలలో పాలు పంపులు పొందుతుండగా మీరే సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎక్కడ వారు అక్కడే కూర్చుందాం.